ఆర్పిఎస్ 76 వాడిన రైతుల కళ్ళల్లో ఆనందాలు చూడండి. ఫిబ్రవరి 24వ తారీఖు అయినా కానీ ఏంటంటే ఒక క్రాపు ఏరిన తర్వాత కూడా ఏంటంటే ఇది కంప్లీట్గా పచ్చదనమే ఉంది, గ్రోత్ ఉంది, ఫ్లవరింగ్ ఉంది, క్రాప్ ఉంది. మొత్తం ఎటు చూసినా కానీ ఏంటంటే ఇక్కడ మొగ్గ కనబడుతూ ఉంది, పూత కనబడుతూ ఉంది, క్రాప్ అనేది కూడా ఇదంతా కూడా క్రాపు అనేది కూడా చూడండి. తర్వాత ఎరుపు క్రాయ అనేది కూడా ఏ రకంగా ఉందనేది చూడండి. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్పిఎస్ అంటే రిజల్ట్ అంటే ఆర్పిఎస్. రైతులందరూ కూడా అంటూ ఉంటారు, సరే ఆర్పిఎస్ గురించని మీరు కనబడరు, వీడియోలలో కనబడరు అని అంటే మా వాయిస్ను చూసి ఈరోజు 4 రాష్ట్రాలలో గుర్తుపట్టే రైతులు ప్రేమతోటి అభిమానంతో ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఆర్పిఎస్ అంటే రిజల్ట్. ఫస్ట్ భూమిని కాపాడాలి, భూమిని కనుక కాపాడగలిగితే ఆటోమేటిక్గా భూమి రైతుని కాపాడుతుంది అనటంలో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం లేదు. టోటల్గా ఖమ్మం జిల్లా మొత్తం టోటల్గా ఏంటంటే దాదాపు 80% తోటలన్నీ కూడా కంప్లీట్గా దెబ్బతిన్నాయి, పోయినాయి. ఆల్రెడీ లాస్ట్ క్రాప్ ఏరుతూ ఉన్నారు. కానీ మంగిలాల్ గారు మాత్రం ఇప్పుడు మళ్ళా నవంబరు, డిసెంబర్ తోటలు ఎట్లయితే ఉన్నాయో ఆ రకంగా ఉండటం జరిగింది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్పిఎస్ అనేది మీకు బాగా ఉపయోగపడ్డది అంటారా మంగిలాల్ గారు? ఇది ఆర్పిఎస్ కొట్టక ముందు కాసిన కాయలు సార్. ఓకే, ఇది ఆర్పిఎస్ కొట్టిన తర్వాత వచ్చిన కాయలు. ఇంతకంటే ఇంకా ఎక్కువ అనేది మనం ఏం చెప్పలేము. ఇది ఆర్పిఎస్ రిజల్ట్. ఇప్పుడు సార్ ఇక్కడ క్రాపు, ఇది పాత కాపు, ఇదంతా కూడా ఏంటంటే పాత మిర్చి అప్పట్లో కాసినాయి. ఇప్పటిది మొత్తం టోటల్ గా ఈ పచ్చికాయ, ఎరుపుకాయ కాంచోని స్టార్ట్. అది కాయ క్వాలిటీ బారు ఇదంతా కూడా చూడండి. అంటే కాయ క్వాలిటీ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ, పెసరకాయ ఉన్నట్టు ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఆర్పిఎస్ తలగక ముందు ఓకే పెసరకాయ టైప్ లో ఉంది. ఓకే, ఇదే మనం మిర్చి లాగుంది, అంతేనా? ఓకే, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే. 3 సంవత్సరాల నుంచి మిర్చి తోట వేయడం జరిగింది. ఓకే, ఈ ర్యాగడ్ శైన్కి ఏంటంటే ఈ సంవత్సరం మిర్చి వేస్తే ముందుకు పత్తి వేసుకోవాలి అంతే. అసంటిది ఇక్కడ రైతులు ఏమంటారు అంటే నువ్వు పోయిన సంవత్సరం తోట వేసినావు, మళ్ళీ ఎందుకు తోట వేస్తున్నావు, తోట వస్తుందా, పెట్టుబడులు ఎంత అవుతుంది అని అన్నారు. కానీ నేను ఇక ముండో సుండే వేసిన సార్. అప్పుడు దాకా 20 రోజుల కింద అయితే తోట బాగాలేదు. ఇప్పుడైతే ఓకేనా? ఓకే, వాళ్ళని వాడపోని నాకైతే హ్యాపీ అనిపించింది. గ్రేట్. ఓకే మంగిలాల్ సార్, నమస్తే. రైట్, ఓకే బబ్లు. మన రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నువ్వు 4 సంవత్సరాల నుంచి మన కొరియర్లు ఇవన్నీ కూడా వేస్తున్నావు కదా బబ్లు. మొత్తం ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న రైతులకు మనం పంపిస్తూ ఉన్నాము. ఈరోజు నాతోటి ఫీల్డ్కి వచ్చావు. ఇప్పటి వరకు నవత ట్రాన్స్పోర్ట్ వరకు మాత్రమే వచ్చినావు. ఇప్పుడు ఈ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది బబ్లు నీకు? మన ప్రోడక్ట్ అనేది ఇంత వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు సార్. అంతేనా? మనం అన్ని ఫీల్డ్ కష్టపడ్డాం కాబట్టి దాని ఫలితం మనకి దొరుకుతుంది. అంతేనా? అది కూడా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఇంకా అంతే. సో మనకి ఇంకా కళ్ళల్లో పాల్స్పాలే, ఇక అంతేనా? ఆనంద పాల్స్పాలే వస్తున్నాయి సార్. ఓకే గ్రేట్ బబ్లు. ఓకే, థ్యాంక్ యూ. రైతులకు నువ్వు కూడా బాగా సర్వీస్ చేస్తున్నావు. మంచిగా మన రైతులు ఎప్పుడంటే అప్పుడు మనం కొరియర్లు కూడా వాళ్ళకు సకాలంలో అందుబాటులో మనం పంపిస్తూ ఉన్నాము. కాబట్టి టైం టు టైం పంపిస్తూ ఉన్నాము. ఏ రాత్రి అంటే ఆ రాత్రి మేము కొరియర్లు వేయటంలో మాకు బబ్లు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకే బబ్లు, థ్యాంక్ యూ, నమస్తే. రైట్.